సంగారెడ్డి నియోజకవర్గాన్ని పాలించిన గత ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు అన్నారు. కనీసం గ్రామాల్లో రోడ్లు కూడా వేయలేకపోయారని ఆయన మండిపడ్డారు. సంగారెడ్డి ప్రజల మార్పు కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమంటున్న బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు. అయితే బీజేపీకి అనూహ్య స్పందన లభిస్తుంది ప్రచారంలో. అయితే ప్రస్తుతం సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో నిర్వహించినటువంటి ఇంటింటి ప్రచారంలో ఇప్పుడే జనస్పందన మనం చూసాము. అయితే మనతో మాట్లాడేందుకు బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు ఉన్నారు. అన్న, ఎట్లా జరుగుతుంది ప్రచారం? మీకు ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది? అదేవిధంగా మోడీ పథకాలు కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అధికారం బీజేపీ లేనప్పటికీ కూడా అమలవుతున్నాయి. ప్రజలు వాటి గురించి ఏమైనా చెప్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలాగే మా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈసారి మార్పు కోరుతున్నారు. ఎందుకంటే గత 9 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. మీరు చూస్తున్నారు కదా, బంగారు తెలంగాణ అని చెప్తున్నారు. ఇక రోడ్లు లేవు, వాటర్ లేవు, ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. వాళ్ళ స్వలాభం గురించే వాళ్ళు పనిచేసుకున్నారు, కానీ అభివృద్ధి ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఏవైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయో వాళ్ళ పేరు ముద్రించుకొని అవిటినే పంచగలిగారు, కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి అనేది మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఏమి కూడా అభివృద్ధి చేయలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గెలిచిన గత చరిత్ర, అప్పుడు మేము గెలిచినప్పుడు చేసిన అభివృద్ధి తప్ప మళ్ళీ ఇప్పుడు చేసిన అభివృద్ధి శూన్యము. ఖచ్చితంగా ఈసారి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిండు మనసుతో మన భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టే పథకాలన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అమలవబోతున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కారు రాబోతుంది. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిని కూడా ప్రచారంలో దింపేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీజేపీ నుంచి ఎవరైనా హేమాహిమీలు ప్రచారానికి రాబోతున్నారు? సంగారెడ్డి నియోజకవర్గం పరిస్థితి ఖచ్చితంగా బీజేపీ నుంచి మా నడ్డా గారు రాబోతారు, యోగి గారు రాబోతున్నారు, ఇంకా అమిత్ షా గారు కూడా, ఇంకా పెద్ద పెద్ద నాయకులే కూడా సభలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి అందరూ కూడా వచ్చి తెలంగాణలో ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ముఖ్యంగా మనకు ప్రధానమంత్రి గారు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిండ్రు. బీసీ ముఖ్యమంత్రి అనేది బీజేపీ పార్టీతోనే సాధ్యం. కాబట్టి ఖచ్చితంగా సబ్బండ వర్గాలందరినీ కూడా కలుపుకొని ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయబోతున్నాం. బీసీ సీఎంను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. సంగారెడ్డిలో ఖచ్చితంగా ప్రజలు మాత్రం మార్పు కోరుకుంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కనీసం మౌలిక సదుపాయాలు అంటే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అనేటువంటి తాగునీరు కానివ్వండి, రోడ్లు తదితర అంశాల్లో కూడా వెనుకబడ్డది. అందుకే ప్రజలు తమ ఎన్నికల ప్రచారానికి ప్రజలే ముందొచ్చి స్పందన తెలియజేస్తున్నారు. కాబట్టి మరోవైపు దేశవ్యాప్తంగా కూడా మోదీ అమలు చేస్తున్నట్టు పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేనప్పటికీ కూడా ప్రతి ఇంటికి కూడా మోదీ పథకాలు అందాయని చెప్పి కూడా సంగారెడ్డి బీజేపీ అభ్యర్థి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు మనతో మాట్లాడేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా జరుగుతుంది ప్రచారం? భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం అభ్యర్థి పులిమామిడి రాజు గారు ఈరోజు ఈ యొక్క ఆరూరు గ్రామంలో పర్యటనలో భాగంగా రావడం జరిగింది. ఆరూరు గ్రామ ప్రజలు, పెద్దలు, ఓటర్సు ఖచ్చితంగా మా కుటుంబ సభ్యునిలాగా మేము భావిస్తాం. రాజుగారిని కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినాం, మోసపోయినాం. ఈసారి బీజేపీకి ఖచ్చితంగా అవకాశం ఇస్తాం బిడ్డ అని మా అభ్యర్థికి వారు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. వందల మంది ఈరోజు ఈ గ్రామంలో తప్పకుండా గెలవాలి బిడ్డ, నరేంద్ర మోడీ గారి యొక్క పనితనం బాగుంది అని చాలామంది మాతో ప్రేమతో పంచుకొని పులిమామిడి రాజు గారికి, బీజేపీ అభ్యర్థికి మహిళలు ఘనస్వాగతం చెప్పి ఇంట్లోకి పిలిచి దేవుడి రూమ్లోకి దోలుకపోయి ఇగో మీకు ఇగో ప్రసాదం ఇస్తుంది, మీ బొట్టు పెట్టుకోవాలని ప్రేమతో మేము కూడా ఇందాకనే దేవుడిని ప్రార్థిస్తున్నాం బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు గెలవాలని. ఆ విధంగా వారు స్వాగతం పలికినరు. వారికి జిల్లా పార్టీ తరఫున వారికి మా పార్టీ పరంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా సంగారెడ్డి నియోజకవర్గంలో ఈసారి బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు గారు గెలవడానికి అందరూ కూడా కృషి చేస్తుండ్రు. గెలుస్తామని మాకు సంకల్పం ఉంది, వారి మీద విశ్వాసం ఉంది. గెలిచిన తర్వాత ఖచ్చితంగా శక్తిని మించి వారు అభివృద్ధిని నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉండడం చెప్పని చెప్పేసి మీ యొక్క మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం.
అంటే ఇటీవల 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని కొత్తగా ఓటర్లు నమోదైనటువంటి యువత కూడా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి నుంచి కూడా సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే సంగారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు అయితే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారానికి కూడా జనస్పందన భారీగా లభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రఘుతో సునీల్, అమ్మా న్యూస్ కోసం సదాశివపేట నుండి.